నీ కాడ ఏమన్నాయి ఎవిడెన్స్ లో తల్లివాడు ఆరే ఎవరు రాలేదా? బేస్మెంట్ కట్టుకుంటావా? ఆ డబ్బులు ఎన్నికి కడతావా? కాదు కాదులే, నువ్వు ఆ డబ్బులు ఎన్నికి కడితే నీకు మళ్ళా 2.5 లక్షల డబ్బులు వచ్చినట్టు చూస్తావు. చూసి గవర్నమెంట్ నుంచి ఏ పోలీస్ స్టేషన్? అతని దేవుడు మీ పేరమ్మా? నమస్తే, మేము ఈ ప్రజా దర్బార్ లో ఉన్నాం, మార్గాపురం. మీ ప్రజా దర్బార్ లో ఒక కంప్లైంట్ మీ దగ్గరికి పంపిస్తున్నాం. ఇది ఒకడు వడ్డీ రాజా అంట, వాడి పేరు వడ్డీ నాగూర్ అంట. వాడు కాల్మనీ కేసు కింద బుక్ చేయండి అని అర్జెంటుగా. ఎందుకంటే వాడు 4 సంవత్సరాల నుంచి ఏటీఎం కార్డు తీసుకొని పంట జీతం పంట డ్రా చేసుకుంటున్నాడంట. మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నాడంట. 4 సంవత్సరాల నుంచి ఏటీఎం కార్డు కింద మొత్తం ఇప్పించుకున్నాడంట. నీకు స్థలం ఉంది అక్కడ? స్థలం అలాంటి ఏంటంటే ఆల్రెడీ నువ్వు పిన్ వేసుకుని తేవాలి కదమ్మా. ఇట్లా పెడితే ఎట్లా తెలియదు. కడతావా? మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి శనివారం మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు శనివారం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అధికారులందరినీ కూడా మా సమక్షంలో ఉంచుకొని తక్షణమే పరిష్కరించేటువంటి అంశాలు ఏమన్నా ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించుకుంటూ, చేయగలిగేటువంటివి అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మా కార్యాలయంలో, మా క్యాంప్ కార్యాలయంలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలా మంచి స్పందన వచ్చింది. ఈరోజు సుమారు 130-140 అర్జీలు వచ్చాయి. సాధ్యమైనంత వరకు పరిష్కరించదగ్గే వచ్చాయి. కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి, కొన్ని పరిష్కరించలేనటువంటి కూడా 2-3 వచ్చాయి. వాటిని కూడా ఎందుకు పరిష్కరించలేమో, ఎందుకు చేయలేమో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు స్పాట్ లోనే తెలియజేసుకుంటూ మేము ప్రతి అర్జీని కూడా పరిశీలించుకుంటూ చేయగలిగేటువంటి అన్ని కూడా అధికారులకు డైరెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోమని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. అలాగే మార్కాపురం మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం కూడా ఎవ్రీడే టౌన్ లో చేస్తా ఉన్నాం. టౌన్ లో కూడా ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమం పట్ల సంతృప్తిగా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోమని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నా. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం, మా సహకారంతో, మా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మేలు చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తో మేము పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని అధికారులతోటి, ప్రజాప్రతినిధులతోటి, ప్రజా నాయకులతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల పట్ల
దృష్టి పెట్టే విధంగా పనిచేసే విధంగా ముందుకు కదిలే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ కూడా పాటిస్తూ సెలవు తీసుకుంటాం.